ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీగా నటిస్తున్నటువంటి హరిహర వీరమ్మలు సినిమా పాల ప్యాకెట్లపై తన పోస్టర్లు వేశారంటూ కూడా ఈ యొక్క ఫేక్ వీడియో ఫేక్ ఒక ప్యాకెట్లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. అయితే ఈ నెల 24వ తారీఖు సినిమా రిలీజ్ ఉండగా దాదాపు అటు టికెట్ రేట్లు కావచ్చు ఇటు ప్రమోషన్ల సైతం కూడా వేగం పెంచినటువంటి సినిమా టీం ఇది తాజాగా ఈ యొక్క వార్త అయితే మనకు వస్తూ ఉన్నది. చూడొచ్చు, కూటమి పాలన పాల ప్యాకెట్ల మీద తన బొమ్మ వేసుకుంటూ మరి ఆ యొక్క హరిహర వీరమ్మలు యొక్క బొమ్మ వేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రమోషన్ చేస్తారంటూ కూడా ఒక విజయ కృష్ణకు చెందినటువంటి మిల్క్ యూనిట్ ఒక పాల ప్యాకెట్ ఇది సోషల్ మీడియాలో కాస్త వైరల్గా మారుతుంది. దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి పెద్దలకు మాట్లాడితే ఇదంతా ఫేక్ అంటూ కూడా చెప్తున్నారు. దీన్ని ఎవరో సోషల్ మీడియాలో కావాలని ఎడిట్ చేస్తూ వైరల్ చేస్తున్నారంటూ మా యొక్క విజయ పాల డైరీని కూడా మా యొక్క రెస్పెక్ట్ని భంగం కల్పిస్తున్నారంటూ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏకంగా పవన్ కళ్యాణే తన సినిమాను ముద్రించి తన సినిమా పోస్టర్ను ముద్రించి పాల ప్యాకెట్ పంచుతున్నటువంటి పరిస్థితి. మీకు 3 పూటల తిండి తర్వాత ముందు నా సినిమాలకు రోజుకు 4 షోలు చూడండి. అంటే ఒక రోజుకు 3 పూటలు తిండి ఎలా తింటున్నారు, అదేవిధంగా ఒక రోజుకు 4 ఆటలు అంటూ చూస్తుంటాం కదా హౌస్ఫుల్. అదేవిధంగా సినిమాల ప్రతి ఒక్క థియేటర్లో 4 షోలు మీరు కంపల్సరీగా నా సినిమాలే చూడాల్సిందిగా ఈ యొక్క ఏకంగా పవన్ కళ్యాణ్ బొమ్మ వేసి కూడా ఈ యొక్క కామిక్ ఫోటో అయితే మనకు వైరల్ అవుతూ ఉన్నది. దీని మీద స్పందించినటువంటి ఈ యొక్క విజయ పాల డైరీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ పెద్దలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సినిమా పరిశ్రమకు చెందినటువంటి టీం అంతా కూడా ఇది మేము ఎక్కడ వేయించలేము, అదేవిధంగా చేయాలనుకుంటే ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన రీతికి తగ్గట్టు మేము చేస్తాం తప్ప ఇటువంటి చిల్లర మల్ల రాజకీయాలు చేయం, ఇటువంటి చిల్లరగా మేము చేయమంటూ ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒక డిమాండ్ ఉన్నటువంటి హీరోని మేము ఇది విధంగా ఈ యొక్క పాల ప్యాకెట్ల మీద లేదంటే వేరే ప్యాకెట్ల మీద మేము మా బొమ్మలు వేసుకోము, మా సినిమా బొమ్మలు వేసుకోము. ఎంతో కష్టపడి తీసినటువంటి సినిమాని కేవలం ప్రేక్షకులకు ముందుకు తీసుకోవడానికి మేము సర్వశక్తిలో ప్రయత్నం చేస్తాం. కానీ ఇటువంటి ఫేక్ ఫొటోస్తో కావచ్చు, ఫేక్ అడ్వర్టైజ్మెంట్తో ప్రజలంతా కూడా మోసపోవద్దు. తనకున్న అభిమానులకు క్లియర్ చేసేటువంటి ఆ డైరెక్టర్లు కావచ్చు, అక్కడ ఉండే ఈ విజయ పాల డైరీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది. పలు మీడియా ఛానళ్ళు వెళ్ళగా మా హిట్ టీవీ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వారిని అడిగే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇదంతా అవాస్తవం అంటూ ఈరోజు అంటే దాదాపు వారం నుంచి దాదాపు చూడొచ్చు ఇక్కడ ఎంఆర్పితో పాటు 32 రూపాయల 25వ తారీఖు నుంచి సంబంధించినటువంటి క్యాలెండర్కి సంబంధించినటువంటి డేట్ కూడా చూడొచ్చు. మనం 24వ తారీఖు రిలీజ్ అవ్వడం వల్ల చూడొచ్చు, 24వ తారీఖు జూలై రిలీజ్ అవ్వడం వల్ల ఈ యొక్క పాల ప్యాకెట్ డేట్లతో సహా మేము ముద్రిస్తాం. ఆ యొక్క ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్కి సంబంధించినటువంటి డేటా అది దాన్ని ఎవరు మోసపోవద్దంటూ దాదాపు 60 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి మేము ఇటువంటి చిల్లర మెల్లర రాజకీయాలు చేయం, ఇటువంటి ప్రమోషన్స్ మేము ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి విజయ డైరీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చైర్మన్ డైరెక్టర్ అంతా కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇదంతా వాస్తవం అంటూ కూడా తేల్చి చెప్పేసినట్టు టీం లీడర్లు కావచ్చు, డైరెక్షన్ టీం కావచ్చు. అయితే ప్రధానంగా ఇప్పుడే దాదాపు 24వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయ్యే నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రపంచమంతా కూడా ఒకటేసారి రిలీజ్ చేయాలంటూ కూడా టీం అంతా తమ సన్నాహాలు రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క సినిమాను ఊపు తెచ్చేందుకు ఎవరైనా కేటుగాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో మల్టీమీడియాలో పనిచేస్తున్నటువంటి రోలర్స్ ఎవరైనా ఈ పని చేస్తుంటారా, లేకపోతే ఇది ఏదైనా ఎడిటింగ్ అనేది కూడా ఒక క్లూస్ టీం కావచ్చు, అక్కడ ఉన్న సైబర్ సెక్యూరిటీ టీం అంతా కూడా అలర్ట్ అయింది. ఏకంగా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేరకు అక్కడ ఉండే హోంమంత్రి మేరకు ఇదంతా ఒక కేసుగా నమోదు చేసి ఈ యొక్క పాల ప్యాకెట్ ఎక్కడిది, ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, అసలు సోషల్ మీడియాలో పెట్టవలసిన కారణాలు ఏంటి, అసలు ఎవరి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారో అనేక కోణాల్లో కూడా ఈ యొక్క సినిమా టీం కావచ్చు, పోలీసులు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పాల ప్యాకెట్ల మీద మేమేమైనా ముద్రిస్తే మేము ముందే చెప్తా, లేకపోతే ఇట్లాంటి ఏం నమ్మొద్దంటూ కూడా అక్కడ ఉన్న డైరెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ యొక్క సినిమా ప్రమోషన్లో భాగంగా ఇలా వేశారా, లేకపోతే ఇంకెవరైనా
ట్రోలర్స్ ఇలా చేశాడా లేదంటే ఇంకేమైనా ఎడిటర్స్ మెంబర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కదా, అటువంటి ఇంకేమైనా చేశారంటూ కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద దర్యాప్తు అయితే పూర్తి చేయబోతున్నారు. అదే ముఖ్యంగా 24వ తారీఖు రిలీజ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే టికెట్ల రేట్లు కూడా పెంచుకునే అవకాశం ఏపీ ప్రభుత్వం క్లియర్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది. దాదాపు 100 ఒక సింగిల్ స్క్రీన్ అయితే 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు కావచ్చు, లేదంటే మల్టీప్లెక్స్ అయితే 200 రూపాయల వరకు కూడా 10 రోజుల వరకే 4 షోలకు పెంచుకునే అవకాశం ఉంది. 2 వారాలు అంటే 10 రోజులు మినహా. తర్వాత కూడా యథావిధిగా స్థాయిలో ఆ టికెట్ ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క టికెట్ రేటుగా ఉన్నట్టుగా కూడా అక్కడ చిత్ర పరిశ్రమ మాట్లాడుకున్నట్టు కూడా మనకు సమాచారం అందింది. ముఖ్యంగా ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలకు ఏపీలో ఉన్నటువంటి రాజకీయాలంతా పొంతన ఎక్కడ లేకున్నా కూడా అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ రాజకీయ కోణం అంతా మారింది. కేవలం పవన్ కళ్యాణ్ మీదనే దృష్టి పెడుతున్నటువంటి ఈ మీమర్స్, ఈ ట్రోలర్స్ దీన్ని ఖండాలుగా ఖండించే వారుగా అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే దీన్ని ఖండిస్తున్నారు. ముఖ్యంగా మా యొక్క హీరోని ఇమేజ్ని దెబ్బతీసేందుకు మీరు రాజకీయాలు ఎందుకు చేస్తారంటూ కూడా వాడు సోషల్ మీడియాలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకుల నుంచి అక్కడ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సినిమా ఏ విధంగా ఉన్నా కూడా సినిమాను ప్రేమించే వాళ్ళం మేమంటూ కూడా సినిమా ఫ్యాన్స్ అయితే దీనికి న్యూట్రల్గా కామన్గా ఒక మేమ్గా ఒక సోషల్ మీడియా ఒక పోస్ట్గా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సినిమాలో ఉన్నటువంటి గోప్యత ఏపీ రాష్ట్రాల్లో కూడా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ఎంకరేజ్మెంటే అక్కడ కూడా ఉండాలి. కానీ ఇటువంటి చిల్లరమల రాజకీయాలు చేయొద్దు, ఇటువంటి ప్రేక్షకులకు మనోభావాలు దెబ్బలు తీసేటువంటి కార్యకలాపాలు అక్కడ చేయొద్దంటూ కూడా అటు హోంమంత్రి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా రాజకీయాలు చేయొద్దంటూ కేవలం రాజకీయం చేసే విధంగా చేయాలి. సినిమాని నమ్ముకున్నటువంటి అనేక మంది టెక్నీషియన్ టీంతో పాటు అక్కడ ఉన్నటువంటి రోజువారీ కార్మికులు ఉంటారు, ఆ యొక్క కూలీలో పొట్టగొట్టొద్దంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా పైరసీని ఎంకరేజ్ చేయకుండా, పైరసీ చేయకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కట్టుదిట్టమైనటువంటి పరిస్థితి చర్యలు అయితే తీసుకుంటుంది. 24వ తారీఖు రిలీజ్ అయిన సినిమా ఎలా ఉంటుంది, ప్రేక్షకుల ముందుకు ఏ విధంగా వస్తుంది, ఎంత రేటింగ్తో వస్తుందనే విషయం కూడా మేము క్లుప్తంగా మరి కొద్ది రోజుల్లో తెలిపే ప్రయత్నం అయితే చేస్తాం. ఏదేమైనప్పటికీ పొద్దున్నుంచి దాదాపు 2 రోజుల నుంచి ఇది ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విజయ పాల ప్యాకెట్ మీద ఉన్నటువంటి హరిహర వీరమల్లు సినిమా పోస్టర్ ఇది పూర్తిగా అవాస్తవం అంటూ కూడా హిట్ టీవీ కొట్టివేస్తోంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.